నిన్న అమెరికాలో ఒక బిల్ పాస్ అయింది. ఆ బిల్లులో ఏముంది అంటే, పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ కోత పెట్టేసిండు డొనాల్డ్ ట్రంప్. అంతకుముందు విపరీతమైన సబ్సిడీలు ఇచ్చింది బైడెన్ గవర్నమెంటు. వాటన్నిటిని తీసేసిండు. దానితో నష్టం వస్తుంది. ఆ బిల్ పాస్ అయింది కాబట్టి ఇప్పుడు ఎలాన్ మస్క్‌కు బిలియన్ల డాలర్లు నష్టం వచ్చే అవకాశం ఉంది. దాంతో ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే ట్రంప్‌ని భయపెట్టిస్తూ, నేను కొత్త పార్టీ పెడతా అమెరికా పార్టీ అని చెప్పి ప్రకటించిండు. దానికి డొనాల్డ్ ట్రంప్ సీరియస్గా నువ్వు దేశం విడిచి వెళ్ళిపో అని చెప్పి వార్నింగ్ ఇచ్చిండు. ఎందుకు ఇవ్వగలిగిండంటే ఎలాన్ మస్క్ పుట్టుకతో అమెరికన్ కాదు. డబ్బులు పెట్టుబడి పెట్టడం వల్ల అతనికి సిటిజన్షిప్ ఇచ్చింది అమెరికా. సో ఇప్పుడు దాని మీద మళ్ళీ న్యాయ వ్యవస్థలో న్యాయవాదులతోటి సంప్రదింపులు జరుపుతున్నాడు డొనాల్డ్ ట్రంప్, అవసరమైతే ఎలాన్ మస్క్ని ఎలగొడతా అని. దీన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, నవంబర్ 2024లో గౌతమ్ అదానీ $250 మిలియన్ లంచం ఇచ్చిండనే కేసులో అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది అమెరికన్ కోర్టులో. అయితే దాని గురించి మన ప్రభుత్వం పట్టించుకోలేదు. యాక్చువల్గా అయితే అదానికి ప్రభుత్వానికి సంబంధం ఉండకూడదు. ఇది ఆయన పారిశ్రామికవేత్త, మనది ప్రభుత్వం. ప్రభుత్వానికి అదానికి సంబంధం ఉండకూడదు. కానీ మన ప్రభుత్వం ఎందుకో దాచిపెట్టింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ వారంలో మళ్ళీ అమెరికా నుంచి తీవ్రంగా దాని మీద ఎందుకు ఇండియన్ అధికారులు అతనికి సమ్మన్లు సర్వ్ చేస్తలేరు అని అడుగుతుంది. మీకు ఆ క్లిప్పింగ్ కూడా పెడతాను చూడండి. Started. In November 2024, the United States indicted Gautam Adani in a 2,200 crore rupee bribery and fraud case and issued arrest warrants against Modi's closest ally. Then, in February 2025, the US SEC sought the Modi government's help to serve legal complaints in the $265 million bribery scandal. 5 months later, Modi is yet to act against his buddy. Now, the US has once again raised the issue, stating that Indian agencies have still not served summons to the Adanis. So tell us. క్లిప్పింగ్లో క్లియర్గా అర్థమవుతుంది మీకు. అదానికి ఎందుకు సమన్లు సర్వ్ చేయడం లేదు అని అమెరికా అడుగుతుంది. అంటే మన దేశ పరువు పోతున్నట్లే కదా. మన దేశంలో ఒక లంచగొండిని మనం దేశం కాపాడుతున్నట్టు అర్థమవుతుంది వేరే దేశాల వాళ్ళకి. అది పర్టికులర్గా అమెరికా నిదానం ఎత్తుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. సో మన దేశానికి అమెరికాకున్న తేడా చూడండి. అమెరికాలో కోటీశ్వరుడు ఎలాన్ మస్క్ అంటే ప్రపంచ కుబేరుడు కదా, అటువంటి అతన్ని కూడా లెక్క చేయడం లేదు. మన దగ్గర ఏమో పారిశ్రామికవేత్తలను వాళ్ళకు కొమ్ము కాస్తున్నది మన గవర్నమెంట్.